ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఇచ్చింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే ఒక కామన్ కంప్లైంట్ ఏంటి అంటే ఒళ్ళంతా దురదలు, ఇచ్చింగ్ అనే కంప్లైంట్స్తో వస్తుంటారండి. మనకి వినడానికి ఇది చాలా సింపుల్గా, చాలా అన్‌ఇంపార్టెంట్‌గా అనిపించవచ్చు. కాకపోతే పాపం వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన కండిషన్‌గా ఉంటదనమాట. అందులో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ దురదల వల్ల రాత్రంతా ఒక్కొక్కసారి నిద్రపోలేక ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, ఇదెందుకు జరుగుతుంది? దీనికేమన్నా భయంకరమైన రీజన్స్ ఉంటాయా? ఇది సింపులా? దీన్ని ఎలా అప్రోచ్ అవుదామో తెలుసుకుందాం. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన ఒంట్లో రకరకాలైన మార్పులొస్తుంటాయి. ప్రతి అవయవంలోనూ మార్పులొస్తాయి. అందులో చర్మంలో గూడా మార్పులనేవి చాలా సహజం. డ్రైనెస్ అనేది వచ్చేస్తుంది. చర్మంలో మార్పులనేవి జరుగుతాయి. స్ట్రెచ్ అవుతుంది స్కిన్ అనేది. ఎలాస్టిసిటీ అనేది దానిది పోతుంది. సో, ఇలా ఈ మార్పులన్నిటి వల్ల మనకి ఈ దురదలనేవి వస్తాయి. అవి ఎప్పటి నుంచి వస్తాయంటే ఎన్నో రకాలైన డెర్మటాలజికల్ కండిషన్స్ ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి. వాటిని డెర్మటోసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. అయితే కొన్ని రకాలైనవి ఎర్లీ ప్రెగ్నెన్సీలో నుంచే వస్తాయి. కొన్ని రకాలైనవి లేట్ ప్రెగ్నెన్సీలో వస్తాయి. కొన్నేమో హార్మ్ఫుల్ కండిషన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అంటే ఇట్లా సివియర్గా హైపర్ టెన్షన్ పెరిగిపోయేటప్పుడు ఒళ్ళంతా బొబ్బల్లాగా రావటము, ర్యాషెస్ లాగా రావటము అలా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని డ్రగ్ రియాక్షన్స్కి ఎలర్జీస్ లాగా వస్తాయన్నమాట. దద్దుర్లాగా వచ్చేస్తాయి. ఫుడ్స్కి కానీ, పోలెన్కి కానీ ముందు నుంచి అలర్జీ హిస్టరీ ఉన్న వాళ్ళకి అలా దురదల్లా వచ్చేసి దద్దుల్లాగా వచ్చేస్తాయి. దాన్ని అర్టికేరియా అంటారు. సో, ఇందులో కూడా రకరకాలైన కండిషన్స్ ఉంటాయి. మీకు ఇలా ఇచ్చింగ్ అనేది ఉన్నప్పుడు మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా మీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు చెక్ చేసి చూస్తారు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. మెయిన్‌గా ఇచ్చింగ్ ఆఫ్ ద పామ్స్ అండ్ సోల్స్. అంటే ఈ పామ్స్ అరచేతుల్లో విపరీతమైన దురదలుండి రాత్రంతా మీరు నిద్రపోలేనంత దురదలున్నాయనుకోండి, అప్పుడు మాత్రం అది ఒక డేంజరస్ కండిషన్‌కి సంకేతం అనమాట. అంటే ఒక ఇంట్రాహెపాటిక్ కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అలాంటి ఒక కండిషన్‌లో ఇలాంటి దురదలు కనిపిస్తాయి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మన కాలేయంలో కొన్ని రకాలైన ఎంజైమ్స్ అవన్నీ పెరిగిపోయి అలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ ఎంజైమ్స్ అనేది మనం చెక్ చేసుకోకపోతే, ట్రీట్ చేయకపోతే అవి బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపించే కండిషన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇలాంటివి మన ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో మన ఎథ్నిక్ రేసెస్‌లో ఈ కండిషన్ అనేది చాలా కామన్. కాకపోతే ఇది లేట్ ప్రెగ్నెన్సీలో అంటే థర్డ్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ 8th మంత్, 9th మంత్ వచ్చిన తర్వాత ఎక్కువ కామన్‌గా కనిపిస్తాయి. సో, ఇంకొకటి పొట్ట మీద దురదలు, ర్యాషెస్ లాగా రావటం అది కూడా చాలా కామన్ కండిషన్. సో, అలాంటప్పుడు ఫస్ట్ మీకు ఇలా కనిపించినప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ థింగ్ ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ మాయిశ్చరైజ్డ్. ఒక మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేసుకోవడం, లేకపోతే సింపుల్ కోకోనట్ ఆయిల్, బెస్ట్ గానుగ పట్టించిన కొబ్బరి నూనెని అప్లై చేసుకోవటం 2 పూట్ల కూడా. ఓకే. తర్వాత మీ డాక్టర్ ఏదైనా చిన్న ఇచ్చింగ్‌కి సెట్రిజిన్ లాంటి టాబ్లెటో రాస్తారు. వాటితో మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అలా రానప్పుడు ఫస్ట్ మీ గైనకాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ అడ్వైస్‌తో వాళ్ళు గైడ్ చేస్తే డెర్మటాలజిస్ట్‌ని అప్రోచ్ అయ్యి ఇంకా వేరే స్పెషల్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. కొన్నిసార్లు మాత్రం వాళ్ళే ఇలా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కండిషన్ లాంటివి సస్పెక్ట్ చేస్తే కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, ఫాలో అప్స్ అడ్వైస్ చేయొచ్చు. చిన్న దురదలే కదా, ఇన్ని మందులెందుకు, ఇన్ని టెస్ట్‌లెందుకు అనుకొని ఫీల్ అవ్వకుండా, దాన్ని ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా చెక్ చేపించుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. నమస్తే.